10 ఏళ్లలో కేసీఆర్ పెంచిన తెలంగాణ ప్రతిష్టను కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే దిగజార్చిందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. ఎడతెగని వేదనతో తిరోగమన రాష్ట్రంగా మార్చారని ధ్వజమెత్తింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతికూల విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని, మార్పు అంటూ ఏదో ఆశించిన ప్రజలు హతాశులయ్యాయని ఆవేదన వ్యక్తం చేసింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిందని, రాష్ట్ర అభివృద్ధి మసకబారిందని పేర్కొంది. ఏడాది పాలన ఎడతెగని వంచన పేరిట ఛార్జిషీట్ విడుదల చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఛార్జిషీట్ విడుదల చేసింది. ఏడాది పాలన ఎడతెగని వంచన పేరిట రూపొందించిన ఈ అభియోగ పత్రాన్ని మాజీ మంత్రి హరీష్ రావు సహా పలువురు నేతలు విడుదల చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రజాస్వామ్య పాలన, భావ ప్రకటన స్వేచ్ఛ అన్నారని, అందుకు విరుద్ధంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అయ్యిందని హరీష్ రావు ఆరోపించారు. ఆర్థిక వృద్ధి రేటు మందగించింది, కొత్తగా పెట్టుబడులు రాలేదు, ఉన్న పరిశ్రమలు తరలిపోతున్నాయి, నిర్మాణ రంగం కుదేలైపోయింది, రియల్ ఎస్టేట్ డమాలైపోయింది. అంటే రేవంత్ యొక్క ఇమ్మెచ్యూరిటీ, ఇన్క్యాపబిలిటీ, నెగటివ్ యాటిట్యూడ్ వల్ల రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా నిస్తేజం అలుముకుంటా ఉంది. 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలన మీరు చూస్తే 62,000 కోట్ల నుంచి బడ్జెట్ను 3 లక్షల కోట్లకు పెంచిన ఘనత కేసీఆర్ గారిది. ఐటీ ఎగుమతులు 1,10,000 కోట్ల నుంచి 3,33,000 కోట్లకు పెరిగాయి. అంటే కేసీఆర్ గారి మార్పు పాలన దేశానికి దిక్సూచి అయితే, రేవంత్ మార్పు పాలన దేశం ముందు నవ్వుల పాలైంది. ప్రశాంతతకు చిరునామాగా ఉన్న తెలంగాణలో అశాంతి, అలజడి నెలకొన్నాయని హరీష్ రావు ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని, నేరాలు పెరిగిపోయాయని ఆరోపించారు. చట్టం కాంగ్రెస్ పార్టీకి చుట్టమై గాంధీ భవన్ సూచనల ప్రకారం పనిచేస్తోందని హరీష్ రావు వ్యాఖ్యానించారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం 4.5 లక్షల కోట్ల అప్పు చేస్తే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడాదిలోనే 1,00,000 కోట్లు అప్పులు చేశారని మండిపడ్డారు. మాటి కరెంటు పోతుందంటే హరీష్ రావు లైన్ మెన్లతో జైలు కలిపి కరెంట్ తీపిస్తుండు అన్నాడు. ప్రభుత్వాన్ని పాలిస్తున్న నువ్వా నేనా? హైదరాబాద్ చుట్టూ 3 సముద్రాలు ఉన్నాయట, అందుకే నావీ రాడార్ కేంద్రం దామగుండంలో పెడుతున్నాడంటాడు. రాష్ట్రం చుట్టూ 3 సముద్రాలు అయితే లేవు, కానీ ముఖ్యమంత్రి గారికి మాత్రం సముద్రమంత అజ్ఞానం ఉందని జనం నవ్వుకుంటున్నారు. బాక్రా, నంగల్ 2 వేరు ప్రాజెక్టులు. అది హిమాచల్ ప్రదేశ్లో ఉంటే అది తెలంగాణ రాష్ట్రంలో ఉండను అంటాడు మన ముఖ్యమంత్రి. ఇక హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో విమానాలు అమ్ముతున్నారు అంటాడు. ఇక 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదంటాడు. ఆర్థిక శాఖను అడిగితే చెప్పరా? జీతాలు ఇచ్చే ఆర్థిక శాఖలో ఎవరినైనా అడిగితే చెప్పరా? పనిచేసిన ఉద్యోగులను అడిగితే చెప్పరా? నవిపోదురుగాక నాకేంటి సిగ్గన్నట్లు ముఖ్యమంత్రి గారు అనేక మార్లు తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. బీఆర్ఎస్ సవాల్తో ఆగస్టు 15 వరకు అందరికీ రుణమాఫీ అన్న సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్లను కూడా మోసం చేశారని హరీష్ రావు మండిపడ్డారు. ఇవాళ్టికి 50% రైతులకు రుణమాఫీ కాలేదని ఆరోపించారు. మూసీ సుందరీకరణ పేరిట లంకెబిందులు వెతుకుతున్నారని, అదో మూటలు వెనకేసుకునే పథకంగా అభివర్ణించారు. ఎక్కడ నిరసన చెలరేగినా, ప్రభుత్వంపై ప్రజలు తిరగబడినా ప్రతిపక్షం కుట్ర అని ప్రచారం చేయడం రేవంత్ రెడ్డికి రివాజుగా మారింది. వరద బాధితుల నుంచి హైడ్రా బాధితుల దాకా, లగచెర్ల నుంచి దిలావర్పూర్ దాకా, నిరుద్యోగుల నుంచి పోలీసుల దాకా ఎవరు రోడ్డెక్కినా వారి వెనుక ప్రతిపక్షమే ఉందంటాడు రేవంత్ రెడ్డి. చివరికి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయి పిల్లలు ఆసుపత్రుల పాలైతే, పిల్లలు చనిపోతే దాని వెనుక కూడా ప్రతిపక్షం కుట్ర ఉందంటాడు. అంటే ప్రజలు చేసిన పోరాటాలని తట్టుకోలేక ప్రతిపక్షాలు రెచ్చగొట్టాయని చెప్పి ఇవాళ నిందలు వేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఏడాది కాంగ్రెస్ పాలన తెలంగాణ ప్రజల్ని హతాశుల్ని చేసిందన్న హరీష్ రావు, మార్పు అంటే ఏదో ఆశించిన ప్రజలు తీవ్ర నిరాశకు లోనయ్యారని అన్నారు.